హలో గైస్, వెల్కమ్ టు బ్లెండర్ సిరీస్. ట్రాన్స్ఫర్మేషన్స్ చేయడానికి మనకున్న సెకండ్ మెథడ్ వచ్చి ఈ పక్కనున్న ఈ టూల్స్ని యూజ్ చేసుకోవడం. సో మీరు కనుక షార్ట్కట్ టీ ప్రెస్ చేస్తే మీకు ఈ టూల్స్ అనేవి హైడ్ అండ్ అన్హైడ్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు మౌస్ ఓవర్ చేసి దీన్ని క్లిక్ చేసి పుల్ చేస్తే మీకు ఈ విధంగా దీని యొక్క నేమ్స్ కూడా కనబడతాయి. సో మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి మీరు మూవ్ క్లిక్ చేశారు అనుకోండి, సో మీకు ఇక్కడ ఈ 3 యారోస్ అయితే కనబడతాయి. రెడ్ ఎక్స్, గ్రీన్ వై అండ్ అలాగే బ్లూ జెడ్. సో వీటిని యూజ్ చేసుకుని మీరు ఈ ఆబ్జెక్ట్ని మూవ్ చేసుకోవచ్చు ఆ డైరెక్షన్స్లోని. ఆర్ఎల్స్ సెంటర్లో ఉన్న ఆర్బిట్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి మీరు ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని రైట్ క్లిక్ చేస్తే మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. సేమ్ ఇలాగే రొటేట్ అండ్ అలాగే స్కేల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ యారోస్ మధ్యలో మీకు చిన్న చిన్న బాక్సెస్ లా కనబడుతున్నాయి కదా, ఇవి సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఈ బ్లూ బాక్స్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, బ్లూ తప్ప మనకి ఈ ఆబ్జెక్ట్ అనేది రెడ్ అండ్ వై డైరెక్షన్ మాత్రమే మూవ్ అవుతుంది. సో ఆ 2 యాక్సిస్లు హైలైట్ అయినాయి కదా, సో అలాగే మూవ్ అవుతుంది. అంతేకాని ఇది జీ డైరెక్షన్ అంటే పైకి కిందకి మాత్రం మూవ్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు ఈ రెడ్ స్క్వేర్ ఉంది కదా, సో దీన్ని పిక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈ ఆబ్జెక్ట్ ఇంకా ఓన్లీ వై అండ్ జెడ్ డైరెక్షన్ లో మాత్రమే మనం మూవ్ చేయగలం, ఎక్స్ లో మాత్రం మూవ్ అవ్వదు. సో సేమ్ ఇలాగే మనకి స్కేల్ కూడా ఉంటుంది. అండ్ ఇట్ కింద ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, సో ఇది కనుక సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఒకేసారి మూవ్, రొటేట్ అండ్ అలాగే స్కేల్ ఇవన్నీ కూడా మనకు కావాల్సినట్టు ఒకేసారి చేసుకోవచ్చు.